హాయ్ అండి, వెల్కమ్ టు పీజీ జర్నీ విత్ లక్ష్మీ లాగ్స్. ఈ రోజు అయితే మా పీజీలో పల్లీల పౌడర్ అయితే మేము ప్రిపేర్ చేస్తున్నాము. ఈ పల్లీల పొడి వచ్చేసి అందరూ కూడా చాలా మంది లైక్ చేస్తూ ఉంటారు పీజీలో. దీన్ని ఎలా తయారు చేస్తాను అన్నది నేను మీకు వీడియోలోకి వెళ్ళి చూపిస్తాను. అంతకంటే ముందు షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచిది, ఎందుకంటే దీంతో ఎటువంటి ఆయిల్స్ అయితే నేను యాడ్ చేయను, న్యాచురల్ గా అయితే చేస్తాను. ఇది చాలా హెల్దీ కూడా అందరికి. ఈ పల్లి పొడికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఇన్ని పల్లీలు కావాలి. ఇంత క్వాంటిటీ పల్లీలకి ఇన్ని ధనియాలు అయితే నేను తీసుకున్నాను. జీలకర్ర, ఇంకా వచ్చేసి వెల్లుల్లి, ఇంత కారం అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా నేను మీకు ఏ విధంగా తయారు చేస్తానన్నది ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు నేను పల్లీలను అయితే యాడ్ చేస్తున్నాను. పల్లీలను యాడ్ చేసి మనం అయితే మిక్స్ చేసుకోవాలి. మంచిగా సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవన్నీ కూడా. ఇలా అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి సిమ్ లో పెట్టుకునేసి, లేదు అంటే పప్పు మాడిపోతుంది. ఇలా సిమ్ లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల పప్పు లోపలి వరకు కూడా బాగా వేగిపోయి మనకైతే టేస్ట్ యాడ్ అవుతుంది మంచిగా. ఇప్పుడైతే నేను ధనియాలు యాడ్ చేస్తున్నాను. ధనియాలు యాడ్ చేసి మంచిగా ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి మనం. ధనియాలు యాడ్ చేసిన ఒక 3-4 నిమిషాల తర్వాత మనం జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి. జీలకర్ర యాడ్ చేసుకొని జస్ట్ గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. దీన్ని 5 మినిట్స్ చల్లారించుకొని తర్వాత అయితే పౌడర్ చేసుకోవాలి. దాన్ని కారం పొడి, సాల్ట్ యాడ్ చేసుకొని, ఇది తెల్లగడ్డ కూడా నేను చెప్పాను కదా, అన్నీ కూడా యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. అది కూడా నేను వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే పల్లీలు, ధనియాలు, జీలకర్ర అయితే వేయించుకున్నాం కదా, వాటిని కూడా మనం మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో తీసుకునేసి దీనికి వచ్చేసి కొంచెం అంతా కారం పొడి, మీకు తగినంత కారం పొడి వేసుకోండి. నెక్స్ట్ కొంచెం వెల్లుల్లి, చూడండి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఇవన్నీ కూడా మిక్సీ అయితే పట్టుకోవాలి మనము. చూడండి ఇప్పుడైతే నేను మా పీజీలోకి ఇంత పల్లీ పౌడర్ అయితే రెడీ చేశాను. ఇది చాలా టేస్ట్ గా ఉంటుంది, హెల్దీ కూడా. అందరూ కూడా దీన్ని ట్రై చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.